హలో అందరికీ. కొత్తిమీర పుదీనా రెండు మిక్స్డ్ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా నేను చెప్పినట్టు ఒకసారి చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నేను ఎక్కడో చూసి చెప్పట్లేదు, నేను చేశాను కాబట్టి. ఇప్పుడే కదా నేను చాలాసార్లు చేశాను. రెండు మిక్స్డ్ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా రెండు శుభ్రంగా వలుసుకొని 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి సరిపడా ఎండుమిర్చిని అయితే తీసుకోవాలి. నేను కారానికి సరిపడా తీసుకుంటున్నాను, మీరు చూసి తీసుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు అయితే మంచిగా ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేవు, నేను అందుకే లాస్ట్లో టమాటాల్లో ధనియాల పొడి అయితే వేసాను. ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని ఇంకా అదే బాండీలో ఒక 2-3 టమాటాలు మీడియం సైజు 2 వేసుకొని దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిందాక ఆగి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇక్కడ టమాటాలు అయితే వేయకుండా ఒట్టిగా కొంచెం చింతపండు వేసి చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే కొంచెం తినడానికి వీలుగా కొంచెం గ్రేవీగా వస్తుందని చెప్పి 2-3 టమాటాలు వేసాను. టమాటాలు ఇష్టం లేని వాళ్ళు కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోద్ది. ఒక వారం రోజుల పాటు నిలువ ఉండాలనుకుంటే ఆనియన్స్ అయితే అస్సలు వేయద్దు. ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోద్ది. వీడియో నచ్చితే